కొబ్బరి నూనె హెయిర్ బ్రేకేజ్, డ్యామేజ్, డ్రై హెయిర్ను కూడా ఇది రిపేర్ చేస్తుంది. స్ట్రాంగ్ హెయిర్ కోసం కొబ్బరి నూనె వాడతారు. హెయిర్ సాఫ్ట్నెస్ని మరియు షైన్ని కలగచేస్తుంది. మన దేశంలో దీన్ని సహజంగా అందరూ వాడుతుంటారు. వినడానికి మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. పుర్రె భాగంలో ఉన్న రక్తనాళాల్లోని రక్త ప్రసరణను వృద్ధి చేస్తుంది. ఇలా జరగడం వలన జుట్టు నల్లగా, ఒత్తుగా, కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. చాలా తొందరగా జుట్టు పెరగాలంటే ఉల్లిపాయను వాడాలి. కరివేపాకు మీకు దొరకని పక్షంలో కరివేపాకు పొడి ఆన్లైన్లో దొరుకుతుంది. అదైనా మీరు వాడవచ్చు. కరివేపాకులో ప్రోటీన్స్ మరియు విటా కెరోటిన్ వలన జుట్టు లాస్ కాకుండా చూస్తుంది. మెంతిపొడి వలన జుట్టు త్వరగా పెరుగుతుంది. కేవలం వారం రోజుల్లో 1 నుండి 2 అంగుళాల పొడవు పెరగడం మనం గమనించవచ్చు. మెంతులు జుట్టుకి సహజసిద్ధంగా నల్లదనాన్ని చేకూరుస్తాయి. ఈ మెంతుల వలన జుట్టులో ఉన్న చుండ్రును కూడా నివారిస్తుంది. కొబ్బరి నూనె, ఉల్లి, కరివేపాకు, మెంతులు కలిపి నూనెలో కాచినట్లయితే హెయిర్కి అద్భుతమైన టానిక్గా ఉపయోగపడుతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాము. కళాయిలో ఒక 500 ml కొబ్బరి నూనె వేసుకున్నాము. వేసుకొని ఈ కొబ్బరి నూనె బాగా మరగనిద్దాము. కొబ్బరి నూనె హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. కొబ్బరి నూనె మరిగిన తర్వాత దాన్ని సిమ్లో పెట్టుకుందాము. నూనె వేడెక్కింది. దీనిలో ముందుగా మెంతులు వేసుకుందాము. మెంతులు ఒక 10 minutes వరకు బాగా మరగనిద్దాము. ఈ కొబ్బరి నూనెలో 10 minutes అయింది. ఇది బాగా మగ్గింది. చూసారు కదా, ఆయిల్లో మెంతులు 10 నిమిషాలు అయింది వేసి. ఇప్పుడు ఉల్లిపాయ యాడ్ చేసుకుందాం. దీంట్లో ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొబ్బరి నూనెలో. ఇలా నురగ వస్తుంది కదా, ఈ నురగంతా కూడా పోయే వరకు ఉల్లిపాయల్ని కొబ్బరి నూనెలో వేగనివ్వాలి. ఉల్లిపాయ నూనెలో బాగా కాగింది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసాం కదా, ఇప్పుడు దీన్ని 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు, 30 minutes నుంచి 45 minutes వరకు బాగా తాగనివ్వాలి. సిమ్లో పెట్టుకొని స్టవ్ కట్టేసుకుందాము. కట్టేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇది 6 hours నుంచి 8 hours వరకు ఇలా నూనెలోనే ఉంచుదాము. ఇది చల్లారిన తర్వాత 8 hours తర్వాత దీన్ని వడకట్టుకుందాము. తయారు చేసింది 8 hours పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు 8 గంటలైంది కదా, ఇలా ఒక క్లాత్, గిన్నెలో ఒక క్లాత్ తీసుకొని, పలచటి క్లాత్, దీన్ని వడకట్టుకుందాము.
గట్టిగా ఇలా పిండుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఇవన్నీ కలిపి నూనె తయారు చేసుకొని వాడటం వలన మన జుట్టు బాగా పెరుగుతుంది, అలాగే చుండ్రును నివారిస్తుంది, జుట్టు రాలటం కూడా అరికడుతుంది. అందువల్ల మీరు కూడా ఒకసారి ఇది తయారు చేసి వాడి చూడండి. ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.